శ్రీ విజయదుర్గరామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 18వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. శనివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గరామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకోజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్య కైకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రోజు స్వామివారికి గరికతో అర్చన నిర్వహించడం విశేషం. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
ఓం నమః శివాయ. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీయత్కాంతాయ కళ్యాణి నిధయే నిధయేశ్వర శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తమాశ్రేంద్ర గురు విజ్ఞప్తి. శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో స్వామివారికి ఈరోజు 18వ రోజు చాలా విశేషంగా అభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిగినాయి. ఈరోజు ప్రాతకాలంలో గరికతో అభిషేక కార్యక్రమం జరిగింది. సంకటహరణ చతుర్థి సందర్భంగా గణపతికి చాలా విశేషంగా అభిషేక కార్యక్రమం, అలాగే శివుడికి అదే గరికతో స్వామివారికి వైభవంగా అభిషేక కార్యక్రమం కూడా జరిగింది. ఈ గరికతో అభిషేకం కళ్ళతో చూసిన అభిషేకంలో పాల్గొన్న పూర్వజన్మలో కష్టాలే కాకుండా ఇహజన్మలో సంకటము అంటే అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న ఇబ్బందులను కూడా తొలగిపోయి సర్వసుఖాలు సర్వభోగాలు అనుభవిస్తారు. అందుచేత చాలా ప్రశస్తమైన రోజు వాళ్ళ సంకటహరణ చతుర్థి. వినాయకుడికి అత్యంత ప్రీతమైంది. సంకటములు అంటే ఇబ్బందులను కూడా తొలగించేటువంటి విశేషమైన రోజు. ఈ రోజున గణపతినికి కానీ శివుడికి కానీ ఈ గరికతో అభిషేకం చేస్తే చాలా విశేషం. భక్తులంతా కూడా చాలా విశేషంగా వాళ్ళ గరికి తీసుకొచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి యొక్క లీలా వైభవాన్ని చాలా వైభవంగా తిలకించారు. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా పొందారు. అట్లాగే రేపటి దినమందు స్వామివారికి సూర్య భగవానుడికి అత్యంత ప్రీతమైంది జిల్లేడు పూలు. ఈ జిల్లేడు పూలతో కనుక శివుడికి అభిషేకం చేస్తే సర్వరోగ నివారణ, శరీరంలో ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలు, ఆ అనారోగ్యాలను కూడా తొలగిపోతాయి. అందుచేత రేపంతా కూడా తెల్ల జిల్లేడు పూలతో చక్కగా స్వామికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా రేపు తెల్ల జిల్లేడు పుష్పాలు తీసుకొచ్చుకొని అభిషేక కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. ఆలయ ప్రధాన అర్చకుడుగా ఈ చింతలపాటి వెంకటస్వామి శాస్త్రి, సహాయకుడుగా నాగభవన పవన్ కుమార్ సారథ్యంలో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా సర్వ సుఖాలు సర్వభోగాలు అనుభవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. నమో వెంకటేశాయ నమః. Like, subscribe and press the bell icon for new updates.